prohibited boards, awareness boards kuda pettalani cheppamu, and already we are reading those pubs or clubs which are running with the rave party and that theme. Kabatti they know the message, how strict we are, and regular checking kuda with slipper dogs తీసుకెళ్ళి random checking kuda చేస్తున్నాం. With all this, and we have a lot of informers also who are giving apt information, and we have registered more than 4 to 5 cases on pubs. You have seen that recently the cave pub also. So andarki message aithe clear undi, and there are few pubs which are following instructions strictly. You can see edaina pub ki velte clear cut no drugs boards kuda pettesaru. So the message is very clear to all the pubs. కొద్దిగా మళ్ళీ తర్వాత ఇప్పుడే అరేంజ్ అయింది కాబట్టి మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్లో ఇంకేమన్నా వస్తే అప్పుడు ఓన్లీ కేవలం రాజస్థాన్ సంబంధించిన వాళ్ళకి సెల్లింగ్ చేసినట్టు కూడా అట్లా అలా డ్రగ్స్ ఒక్క లైక్ పౌడర్ ప్యాకెట్స్ లాగా తీసుకొని వస్తుంది, చాలా ఈజీగా తీసుకొని వచ్చిన ప్రైవేట్ బస్సులో. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీద అండ్ మంచి వర్కౌట్ చేసినాక మన శంషాబాద్ ఎస్ఓటి అలాంగ్ విత్ మాదాపూర్ పోలీస్ విత్ హెల్ప్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళతో సపోర్ట్తో ఒకటి సెట్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్కి పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఇంకా ఫర్దర్ వాళ్ళ దాచుకున్న చూసుకుంటే ఒక 1 kg ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు. ద రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా 1 kg ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు. సో దిస్ ఈజ్ అ బిగ్ క్యాచ్ బికాజ్ ఇట్ ఈస్ వర్త్ ఆల్మోస్ట్ ప్యూర్ హెరోయిన్ ఈజ్ వర్త్, అఫ్ కోర్స్ అది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది, బట్ somewhere around 7 to 8 crores worth ఉంటుంది అది. అండ్ ఇఫ్ మనకి దీని ప్యూరిటీ కోర్స్ ఇప్పుడు తెలియదు, అది ఎఫ్ఎస్ఎల్ పోతే కానీ తెలుస్తుంది, బట్ ఇట్ మైట్ బి వర్త్ మోర్ ఆల్సో. సో దీంట్లో 4 persons అరెస్ట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈజ్ నేమీచంద్ భాటి అని, అండ్ దెన్ ఆయనతో పాటు నర్పట్ సింగ్, అజయ్ భాటి అండ్ హరీష్ సిర్వి. సో దీంట్లో బేసికలీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రెజెంట్లీ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది. సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్. హెరోయిన్ మీ అందరికి ఐడియా ఉంటుంది కొంచెం, దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అన్లైక్ గాంజా కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడ్యూస్ కాదు, అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హెరోయిన్. అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరియస్ సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు. ఈ 1 kg హెరోయిన్ ఈయన నేమీచంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం, ఈయన దగ్గర పెట్టాడు. బట్ ఈ మధ్య ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. సో ఈ నేమీచంద్ దానికి డిస్పోజ్ చేయడం, అమ్మడం, దాంట్లో ఏదో అర్న్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ భాటి అని ఉంటాడు, ఆయనకు తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిర్వి ఉంటారు. వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడాన్ని చూస్తాడు. సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు, అండ్ ఈయన నర్పట్ సింగ్ అని మనిషికి ఆ హెరోయిన్ ఇస్తాడు, ఆయన బస్సులో తీసుకొస్తాడు ఇక్కడ. సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేయడం ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ దాంతోపాటు మధ్యలో వీ ఆల్సో రీసెంట్లీ ఒకటి కొకేన్ పెడల్ చేసిన గ్యాంగ్ కూడా పట్టుకున్నాం నార్సింగిలో. సో
హెరోయిన్ కూడా మిక్స్. హెరోయిన్ అంటే ఈ ఓపియం కేక్స్ కొన్ని, ఓపియం మిక్సెస్ కొన్ని మొన్న పట్టుకున్నాం ఇన్ సమ్ క్వాంటిటీ. బట్ ప్యూర్ హెరోయిన్ ఐ థింక్ చాలా రోజుల్లో పట్టుకోలేదు. ఇట్స్ వర్త్ లాట్ ఆఫ్ మనీ అండ్ విల్ కీప్ ఆన్ వర్కింగ్. సో టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇప్పుడు చాలా పబ్లిసైజ్ కూడా అయింది. ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఉంటే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఏముంటుంది గోల్డెన్ క్రెసెంట్ అంటాం కదా, కంట్రీస్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ హెరోయిన్ అట్ సైడ్ నుంచే వస్తుంది. సో దానికి కన్జ్యూమ్ గ్లోబలీ ఎవరైనా చేయవచ్చు. సో ఇది యూజువల్లీ ఇంత ప్యూర్ ఫామ్లో దాన్ని మిక్స్ చేస్తారు ఆర్ ఇన్ మచ్ స్మాలర్ క్వాంటిటీస్ కన్జ్యూమ్. ఇట్స్ వెరీ కాస్ట్లీ. జస్ట్ లైక్ కొకేన్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాజ్ అ డ్రగ్. సో దాన్ని కన్జ్యూమ్ చేసినందుకు దే విల్ ట్రై టు ఫైండ్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై. దెర్ మైట్ బి సమ్ పీపుల్ ఆల్సో. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పట్టుకున్న వారికి. ఇప్పుడు సస్పెషన్